Trigonometry shortcuts part 7. సో ఇక్కడ చూసి ఏం చూస్తున్నామంటే ఇన్ కేస్ a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అనుకోండి. సో అలాంటి కేసెస్లో మనకు వచ్చేసి tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 అవుతుంది. సో సిమిలర్గా అలాగే cot a ఇంటూ cot b ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ కండిషన్ బేసిస్గా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 వచ్చేసి ఎందుకు అవుతుందంటే, సో నార్మల్గా a ప్లస్ b ఈక్వల్ టు 90 కాబట్టి b ఈక్వల్ టు ఏం చేస్తాము 90 మైనస్ a రాస్తాము. సో కాబట్టి ఇక్కడ b ప్లేస్లో 90 మైనస్ a రాస్తే సో tan ఆఫ్ 90 మైనస్ a వచ్చేసి ఏమొస్తుంది cot వస్తుంది. cot a tan a ఇంటూ cot a వాల్యూ 1 వస్తుంది. సో కాబట్టి a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిందంటే tan a tan b ఈక్వల్ టు 1 అవుతుంది. సిమిలర్గా cot a cot b ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనము సో ఈ సెట్లో అడిగిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. The value of tan 5 degrees, tan 25 degrees, tan 45, tan 65, tan 85 is equal to అంటున్నాడు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది a ప్లస్ b ఈక్వల్ టు 90 ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. సో అక్కడ ఫస్ట్ టర్మ్ 85 5. సో ఈ టూ టర్మ్స్ వచ్చేసి ఏమొస్తుంది 90 వస్తుంది. సో అంటే రెండింటి ప్రోడక్ట్ చేస్తే వస్తుంది మనకు వాల్యూ 1 వస్తుంది. సో tan 5 ఇంటూ tan 85 వాల్యూ 1 వస్తుంది. సో సిమిలర్గా 25 ఇంటూ 65 25 ప్లస్ 65 వాల్యూ అది కూడా ఏంటి 90 డిగ్రీస్ వస్తుంది. సో వాల్యూ 90 డిగ్రీస్ కాబట్టి ఈ టూ టర్మ్స్ కూడా ఏమవుతాయి వాల్యూ 1 అవుతుంది. సో tan 25 ఇంటూ tan 65 1. సో అగైన్ ఇక్కడ ఉంది టర్మ్ tan 45 1. సో కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ 1 వాల్యూ వచ్చేసి ఆప్షన్ 1 ఆప్షన్ ఆన్సర్ 1 వచ్చేసి అక్కడ ఉంది డీలో ఉంది. నెక్స్ట్ tan pi by 20, tan 3 pi by 20, tan 5 pi by 20, tan 7 pi by 20 and tan 9 pi by 20 ఈక్వల్ టు వచ్చినాడు ప్రోడక్ట్. సో అగైన్ ఇది కూడా సేమ్ అదే ఫార్మేట్ ఉంది మనకి. సో ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ అలాగే లాస్ట్ టర్మ్ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి pi by 20 ప్లస్ 9 pi by 20 10 pi by 20 వస్తుంది. అంటే ఏంటి వాల్యూ 10 pi by 20 అంటే pi by 2. సో a ప్లస్ b ఈక్వల్ టు pi by 2 ఉంది. అంటే ఏమవుతుంది ఈ టూ టర్మ్స్ని ప్రోడక్ట్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. అంటే ఒక 1 వచ్చింది 1 ఇంటూ నెక్స్ట్ 3 pi by 20 7 pi by 20. సో 3 pi ప్లస్ 7 pi 20 కామన్. సో 10 pi by 20 ఈ వాల్యూ కూడా pi by 2 వస్తుంది. సో అంటే ఏంటి ఈ టూ టర్మ్స్ వాల్యూ కూడా వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ 5 pi by 20. సో అంటే ఏంటి 5 pi by 20 5 4 జా. సో pi by 4 tan pi by 4 tan 45 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 1. సో 1 ఇంటూ 1 అగైన్ ఆన్సర్ వచ్చేసి ఎంత 1. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం the value of tan 1 tan 2 tan 3 degrees up to and so on tan 89 degrees is equal to అంటున్నాడు. సో ఇది కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. tan a ఇంటూ tan b ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టర్మ్ టూ టర్మ్ అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ 89 వాల్యూ 90 వస్తుంది. నెక్స్ట్ అలాగే 2 ప్లస్ సెకండ్ టర్మ్ ఇక్కడ 88 ఉంటుంది 88. సో 2 ప్లస్ 88 90 వస్తుంది. సో కాబట్టి కంప్లీట్గా అన్నీ వచ్చేసి వస్తాయి మనకు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు ప్రోడక్ట్ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. నెక్స్ట్ ఏముంటుంది మిడిల్లో టర్మ్ మనకు tan 45 ఉంటుంది. tan 45 వాల్యూ కూడా 1. సో కాబట్టి ఫైనల్గా 1 ఇంటూ 1 సో అండ్ సో ఆన్ 1 దట్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సో ఇక్కడ కాట్లో అడిగాడు. సో cot a ఇంటూ cot b ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే cot a ఇంటూ cot b వాల్యూ కూడా 1. సో అబ్జర్వ్ చేసి అనుకోండి ఫస్ట్ టర్మ్ pi by 24 ఉంది. లాస్ట్ టర్మ్ 11 pi by 24 ఉంది. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సో ఈ టూ టర్మ్స్ సో pi by 24 ప్లస్ 11 pi by 24 వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 12 pi by 24 అంటే వాల్యూ pi by 2 వచ్చింది.
సో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ వాల్యూ π/2 వస్తుంది కాబట్టి దానివల్ల మనకు ఒక 1 వస్తుంది ప్రోడక్ట్ వల్ల. నెక్స్ట్ 3π/4 అండ్ 9π/4. సో 3π ప్లస్ 9π/24 వాల్యూ 12π/24. సో మీరు ప్రతిదీ చేయని అవసరం లేదు, చూస్తానే 3 + 9 12, 12/24 వాల్యూ π/2 రాసేయచ్చు. సో జస్ట్ మీకు అర్థం కానీ మాత్రమే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ టర్మ్ కూడా వాల్యూకు 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే 5π 7π 5π ప్లస్ 7π/24 సమ్ చేస్తే వాల్యూ 12π/4 వాల్యూ π/2. సో అగైన్ 1. సో 1 × 1 × 1 ఆన్సర్ 1. 1 వచ్చేసి ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ tan 54 divided by tan 36 tan 20 divided by cot 70 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. సో దీని వచ్చేసి ఏం చేస్తాను అంటే నేను రీఅరేంజ్ చేసుకుంటున్నాను. cot 54, సో 1/tan 36, 1/tan 36 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము? cot 36 రాయొచ్చు. నెక్స్ట్ అలాగే tan 20, అక్కడ 1/cot 70 ఉంది, 1/cot 70 ఏం చేస్తున్నాము? tan 70. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a + b = 90 ఉంది, a + b = 90 ఉంది కాబట్టి 54 + 36 వాల్యూ 90 కాబట్టి cot a × cot b వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే అక్కడ 20 + 70 90, సో tan a × tan b వాల్యూ 1, సో 1 + 1 వాల్యూ 2. సో 2 ఇక్కడ వచ్చేసింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇది వచ్చేసి సింపుల్, జస్ట్ ఒక ఫార్ములా లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ a + b = 90 degrees అయిందనుకోండి, సో అలాంటి కేసెస్లో tan a minus tan b divided by tan of a minus b equal to 2. సో a and b వాల్యూ సమ్ చేస్తే 90 ఉండాలి. సో వాల్యూ tan a minus tan b divided by tan of a minus b ఉండాలి. సో అలాంటి కేసులో 2 వస్తుంది. సో ఎందుకంటే వాల్యూ నార్మల్ tan a minus b ఫార్ములా వేస్తాము, tan a tan b డివైడ్ బై 1 + tan a tan b వస్తుంది. సో tan a tan b వాల్యూ 1 వస్తుంది కాబట్టి 1 + 1 వాల్యూ ఇక్కడ 2 వస్తుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనము వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చేశారు? tan 80 minus tan 10 divided by tan 70. సో a + b రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 80 + 10 సమ్ చేస్తే 90 వస్తుంది కాబట్టి ఫార్ములా అప్లై చేయొచ్చు. tan a minus tan b divided by tan of a minus b ఫార్మేట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంత వాల్యూ? 2. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, tan 50 minus tan 40 divided by tan 10. సో 50 + 40 వాల్యూ 90, రెండింటి సమ్ చేస్తే 90 వస్తుంది. నెక్స్ట్ అలాగే సబ్స్ట్రాక్ట్ చేస్తుంటే a minus b వాల్యూ 50 minus 40 10. సో సేమ్ అదే ఫార్మేట్ ఉంది, tan a minus tan b divided by tan of a minus b. సో కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ ఇది కూడా a + b సమ్ చేస్తే a + b 70 + 20 వాల్యూ 90, 70 minus 20 వాల్యూ 50. సో కాబట్టి tan a minus tan b divided by tan of a minus b ఫార్మేట్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసింది వాల్యూ కూడా 2. నెక్స్ట్, సో ఇది కూడా మీకు ఒక కండిషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీని బేసిస్గా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు. సో ఏంటంటే tan a ప్లస్ tan b ప్లస్, సో ఒక టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ k ఇంటూ సేమ్ tan a ఇంటూ tan b. సో ఉన్నప్పుడు వచ్చేసి ఏమవుతుంది? వాల్యూ kనే అవుతుంది. సో ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో సేమ్ అదే టర్మ్ ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో చాలా సింపుల్గా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మనం ఇక్కడ. సో tan a ప్లస్ tan b ప్లస్ k వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? వాల్యూ k వాల్యూ ఇక్కడ 1 ఉంది, ప్లస్ 1 ఇంటూ tan 18 tan 24 7 ఈక్వల్ టు, సో అక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో అదే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆన్సర్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇది కూడా సేమ్ అదే ఫార్మాట్, tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఉంది, k టైమ్స్ ఆఫ్ tan a ఇంటూ tan b. ఇక్కడ k వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో 1, సేమ్ అదే టర్మ్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో tan a ప్లస్ tan b ప్లస్ k టైమ్స్ ఆఫ్ tan a ఇంటూ tan b. ఇక్కడ k వాల్యూ √3 ఉంది కాబట్టి ఆన్సర్
రూట్ త్రీ ఎక్కడ ఉంది 1 ఉంది. నెక్స్ట్ సో అగైన్ ఇది సెకండ్ మోడల్ ప్రాబ్లం. సో ఈ మోడల్ వచ్చేసి ఏంటంటే సిమిలర్గా సేమ్ అదే ఫార్ములా లాగే ఉంటుంది. tan A minus tan B equal to k times of tan A into tan B. సో ఇలాంటి కేసెస్లో కూడా వాల్యూ కేనే. ఇక్కడ కే ఏ టర్మ్ అయితే ఉంటుందో అదే కే టర్మ్ వస్తుంది రిజల్టెంట్ వాల్యూ. సో ఏంటంటే ప్రీవియస్ కేసులో ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అది ఒక్కడే తేడా, రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎటువంటి చేంజ్ ఉండదు. సో మీరు ఇక్కడ మైనస్ ఉందంటే కంపల్సరీ టర్మ్ కూడా మైనసే ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తాం. tan 75 మైనస్ tan 30 మైనస్ ఇక్కడ మైనసే ఉంది, మైనస్ ఆఫ్ కే టైమ్స్ కే వాల్యూ వచ్చేసి ఉంటుంది, వాల్యూ 1 ఉంది. 1 into tan 75 minus tan 30, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ tan 75 minus tan 15 minus √3 tan 75 minus tan 15. సో ఇది కూడా సేమ్ ఫార్ములా, tan A minus tan B minus k into tan A tan B. ఇక్కడ k వాల్యూ √3 ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత వాల్యూ √3. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మీకు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేసి మీకు వచ్చిన ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో టెస్ట్ మీకోసం కాదు, టెస్ట్ ఇది చేసి నా కోసం. సో నేను చెప్పేది మీకు ఎంత బాగా రీచ్ అవుతుందో లేదో దానికోసం మాత్రమే. సో 3 క్వశ్చన్స్ ఇచ్చాను. సో కంపల్సరీ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేలాగే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ పార్ట్లో చెప్పిన మోడల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఇచ్చాను. సో ఫస్ట్ మోడల్ A plus B equal to 90 అయితే, సో సెకండ్ మోడల్ tan A plus tan B plus k times of tan A tan B. థర్డ్ tan A minus tan B minus k times of tan A tan B. సో 3 మోడల్స్ చెప్పాను. 3 మోడల్స్ మీద ఒక్కో ప్రాబ్లమ్ ఇచ్చాను. సో 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ షార్ట్ కట్స్ని చూద్దాము.